అడవికి సింహరాజుగా ఎలా గాండ్రిస్తుందో అలా మీరు జూలు విదిలించి లక్ష్యంతో, నమ్మకంతో, ఓర్పుతో, సహనంతో, ధైర్యంతో బద్ధకాన్ని పారద్రోలి ప్రతిరోజు సాధన చేస్తే అన్నీ పొందుతారు. మీరందరూ అన్నీ పొందడానికే కొన్ని సంవత్సరాల నుంచి ఈ లైవ్ సాధన సాగుతూనే ఉంది. అందుకే వాళ్ళ మొట్టమొదటిసారి నేను ఏం పెట్టాను, ఈ లైవ్ కంటపడితే మీరు సాధిస్తారని చెప్పి. అంటే కంటపడితే సాధిస్తారంటే కంటితో చూడినంత మాత్రాన సాధిస్తారని కాదు, చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక పూనుకుంటే ఆటోమేటిక్గా ఆ పూనుకున్న దానివల్ల అన్ని సాధిస్తారు. అయితే మెసేజ్ ఓన్లీ ప్రభావత్ ఒకరే పెట్టారు. ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు సాధనలో చాలా సులభంగా కేవలం ఒక ముఖంలో శ్వాస నిలిచిపోయింది గురువుగారు. మనసు కట్టిపడినట్టుగా నిలిచింది గురువుగారు. అవును, నేను ఏకాగ్రత వెంటనే సాధిస్తారు అని పెట్టిన హెడ్డింగ్కి సార్థకత జరుగుతుంది. రెగ్యులర్గా వస్తున్న సాధకులకు జరుగుతుంది. కొత్త వాళ్ళకి నాంది పడిద్ది. ఆ మనసు కట్టిపడినట్టుగా ఉండటాన్నే యోగ భాషలో ప్రత్యాహార స్థితి అంటారు. ప్రత్యాహార స్థితి అంటే బాహ్యం అంటూ ఏముండదు, మొత్తం మనలోనే 100% నిలబడిపోద్ది. దాన్ని ఆ 100% నిలబడిపోయినప్పుడు ఇలాంటి సాధన చేసినాక బయట నుంచి వచ్చే చిన్న చిన్న శబ్దాలు, చిన్న చిన్న ఎక్కడివో మాటలు, ఎక్కడివో ఏవో అరుపులు, అంటే వేరే జీవాలు కుక్కలు లాంటి ఏవి డిస్టర్బ్ చేయలేవు. అలా కట్టేసినట్టుగా అయిపోయిన తర్వాత మనసు అంత గొప్ప మైండ్ కంట్రోల్ ఈ సాధనలు రెగ్యులర్గా చేసే వాళ్ళకి కొంతకాలానికి వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇందా నేను చెప్పాను, సూక్ష్మదర్శనం అనేది కనుగొన్న తర్వాత దాంట్లో చూస్తూ సూక్ష్మజీవులను చూడగలిగారు. అదే యోగానంద గారు చెప్తుంది వినిపించాను. అట్లానే ఏ సాధన చేస్తే మనసు కంట్రోల్ అయ్యి కట్టిపడి వేయబడిద్దో ప్రభావతికి ఇప్పుడు తనకు జరిగినట్టుగా ఆ సాధన చేస్తే అప్పుడు తెలిసింది మనసు ఎలా ఆగిద్ది, బాహ్యం లేకుండా. అది సాధ్యమా, ఏదో చెప్తున్నారు త్వరగా సూక్తులు అనుకునేవాళ్ళు ఎర్రిబాబులు, వాళ్ళు మూర్ఖులు. సూక్ష్మ దర్శనంతో చూస్తే మాత్రమే ఎలా కనపడతాయో, నేను చేసే సాధన అన్నీ చేస్తే మాత్రమే అప్పుడు మైండ్ కంట్రోల్ అయ్యింది. చేయకుండా అవ్వదు మీరు ఒట్టిగా చెప్తున్నారంటే అందుకే మూర్ఖులు అంటున్నా. అంటే ఇది వింటే అన్నా ప్రయత్నిస్తారని చెప్పి వాళ్ళ మూర్ఖులను తిరదానే కాదు, అలా నెగిటివ్గా ఆలోచించుకునే వాళ్ళు ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో చెప్తున్నా. ఆ మూర్ఖులు ఎలాగో వాళ్ళని మనం లిస్టులో తీసేస్తాం, హైడ్ చేస్తాం మెసేజ్లు అలా పెట్టిన వాళ్ళని. ప్రయత్నించే వాళ్ళకి సాధ్యపడింది. ఇంకా చెప్తున్నారు ప్రభావతి గురుగారు, నిన్న మీరు చెప్పిన ఈరోజు మొత్తం నా మొహంలో చెరువున ఉండేలా చూశాను గురుగారు. హ్యాపీగా అనిపించింది గురుగారు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. సాధన చేస్తూనే ఆనందాన్ని మనసులో ఉంచుకుంటే ఆటోమేటిక్గా చిరునవ్వు, తను పెట్టింది చిరునవ్వు అని చెప్పి మొహంలో ఈరోజు ఉండిపోయిందని. అంటే నిన్న చేయించింది ఆనంద ధ్యానం. ఆనంద ధ్యానంలో తెచ్చుకున్న ఆనందం పర్టికులర్ ఆనంద ధ్యానం చేసే ప్రక్రియ చేయకుండానే ఏ ధ్యానం చేసినా కొంతకాలానికి ఆనందం స్టాండర్డ్ అయిపోద్ది. అది ఈరోజు కలిగింది నాకని మళ్ళీ పెట్టారు మెసేజ్. అట్లా ప్రతిదీ జరుగుతాయి ప్రాక్టికల్గా, ఏ మాత్రం సందేహం లేదు.
సాధన